హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న నోటిఫికేషన్ ఏమంటే ఒక ఇన్ఫర్మేషన్. మన ఛానల్ నేమ్ రియల్ క్రిప్టో మైనింగ్ నింది. ఇప్పుడు ఆ ఛానల్ నేమ్ అనేది చేంజ్ చేయడం జరిగింది. ఆ ఛానల్ నేమ్ ఏమంటే ఎన్ క్రిప్టో విత్ బాలా. అదేవిధంగా ఇంకొకటి ఏమంటే టెలిగ్రామ్ గ్రూపు. ప్రీవియస్గా అయితే టెలిగ్రామ్ గ్రూప్గా క్రియేట్ చేసాం. కొన్ని ప్రైవసీ సెట్టింగ్స్ వల్ల టెలిగ్రామ్ ఛానల్గా మనం టెలిగ్రామ్ ఛానల్ గ్రూప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ప్రీవియస్గా ఆ గ్రూప్లో నేను మెన్షన్ చేశాను ఆ ఛానల్ లింక్. మీరు ఇంకా ఆ ఛానల్లో జాయిన్ అవ్వలేదు అంటే అక్కడ మెన్షన్ చేసిన లింక్ యూస్ చేసి జాయిన్ అవ్వచ్చు. మనం ఈ వీడియోలో ఓమ్ని టెస్ట్నెట్ ఎయిర్ డ్రాప్ గురించి తెలుసుకుందాం. ఇదేమంటే ప్రీవియస్గా దగ్గర 1 ఇయర్ నుంచి ఈ ఎయిర్ డ్రాప్స్ అనేది నడుస్తూనే ఉంది ఓమ్ని నెట్వర్క్ చైన్ పైన. అదేమంటే ప్రీవియస్గా 4-5 ప్రాజెక్ట్స్ అనేది ఎయిర్ డ్రాప్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ఏమంటే మనం ఇన్వెస్ట్ చేసి ఆ ఎథీరియం అనేది స్టేక్ చేస్తే ఓమ్ని చైన్ని యూస్ చేసి వాళ్ళు ఆ పర్టికులర్ ప్రాజెక్ట్స్కు ఎయిర్ డ్రాప్ అనేది ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఏమంటే వీళ్ళు ఓన్ ఎయిర్ డ్రాప్ టెస్ట్నెట్కి సంబంధించిన ఎయిర్ డ్రాప్ ఇది. సో మనం ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ అవసరం లేకుండానే ఆ టెస్ట్నెట్లో మనం పార్టిసిపేట్ చేయొచ్చు. అదేవిధంగా ఇక్కడ మనం చూసుకుంటే 400K ఫాలోవర్స్ ఉన్నారు ట్విట్టర్లో. చాలా మంచి ప్రాజెక్ట్స్ వీళ్ళకు ఫండింగ్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. చాలా ప్రాజెక్ట్స్తో వీళ్ళు కొలాబరేట్ అయ్యి డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పటి వరకు $18 million ఆఫ్ ఫండ్ అనేది రైజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం ఈ ఓమ్ని టెస్ట్నెట్ ఎయిర్ డ్రాప్లో ఏ విధంగా పార్టిసిపేట్ చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ను విజిట్ చేసి వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ మీరు చూస్తూ ఉన్నట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు చేసే లైక్ మాకు ఒక మోటివ్గా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏ విధంగా ఓమ్ని టెస్ట్నెట్ ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేయాలో తెలుసుకుందాం. ఈ టెస్ట్నెట్కు సంబంధించిన లింక్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. ఇదేమంటే మీకు మైసెస్ బ్రౌజర్ అదే లేకపోతే కివీ బ్రౌజర్లో చేసుకోవాల్సి ఉంటుంది. క్రోమ్లో అయితే చాలా డిఫికల్ట్గా ఉంటుంది కాబట్టి మనం మైసెస్ బ్రౌజర్కి వెళ్ళి ఈ టెస్ట్నెట్ ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ చేద్దాం. జస్ట్ మైసెస్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, మీకు తెలిసే ఉంటుంది గ్రాస్ నెట్వర్క్ సంబంధించిన ఎయిర్ డ్రాప్ అనేది. సో దాంట్లోనూ ఇంకా మీలో ఎవరైనా పార్టిసిపేట్ చేయలేదు అంటే పార్టిసిపేట్ చేయడం మర్చిపోవద్దండి, ఎందుకంటే ఇది చాలా మంచి ప్రాజెక్ట్స్. ఇంకొకటి ఏమంటే 2024 ఫుల్ ఆఫ్ ఎయిర్ డ్రాప్స్ ఇయర్. మీరు నమ్ముతారో నమ్మరో దగ్గర 20 ప్రాజెక్ట్స్ అనేది రిలీజ్ అయింది మార్కెట్కి. ప్రతి ఒక్కటి మంచి ప్రాఫిట్స్ ఇచ్చింది ఎవరైతే ఎయిర్ డ్రాప్స్లో పార్టిసిపేట్ చేశారో. సో మన ఛానల్లో ఏమంటే ఫ్రీ మైనింగ్ యాప్స్ అదేవిధంగా మనం ఎయిర్ డ్రాప్స్ గురించి కవర్ చేస్తూ ఉంటాం. ఆ టెస్ట్నెట్లో పార్టిసిపేట్ చేయడానికి సంబంధించిన లింక్స్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ స్టెప్ ఏమంటే చైన్ లిస్ట్, ఆ లింక్ కాపీ చేసుకోండి. మైసెస్ బ్రౌజర్లోకి వెళ్ళండి. సెర్చ్ ఆప్షన్లో లింక్ కాపీ చేసి పేస్ట్ చేసిన తర్వాత ఎంటర్ ఇవ్వగానే మనకు వాలెట్ అనేది అడుగుతుంది. ఈ టెస్ట్నెట్ పర్ఫామ్ చేయాలి అంటే మీ దగ్గర ఖచ్చితంగా మెటామాస్క్ వాలెట్ ఉండాలి. సో మీరు మెటామాస్క్ సెలెక్ట్ చేసుకొని ఈ టాస్క్ను పర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. మెటామాస్క్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ చైన్ లిస్ట్ ORG సంబంధించింది అప్రూవ్ మెసేజెస్ అడుగుతుంది. నెక్స్ట్ అని ఇవ్వండి. తర్వాత కనెక్ట్. మనం ఇక్కడ చూసుకోవచ్చు మన మెటామాస్క్ వాలెట్ అనేది కనెక్ట్ అయిపోయింది. తర్వాత లెఫ్ట్ సైడ్లో ఆ బాక్స్లో టిక్ మార్క్ ఇచ్చి ఆ సెర్చ్ ఆప్షన్లో HOL అని టైప్ చేయగానే హోల్స్కి అనే ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. ఆ నెట్వర్క్ను మీరు యాడ్ చేసుకోవాలి. సో మెటామాస్క్ రీడైరెక్ట్ అవుతుంది. కన్ఫర్మ్ ఇచ్చుకోండి. ఫస్ట్ స్టెప్ ఏమంటే మనం మెటామాస్క్ని చైన్ లిస్ట్ యూజ్ చేసి కనెక్ట్ చేసాం. తర్వాత ఆ అడ్రస్ కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత సెకండ్ ఫాసెట్ లింక్ కాపీ చేసుకోండి. మైసెస్ బ్రౌజర్ ఇక్కడ పేస్ట్ చేసుకోండి.
మనం ఇక్కడ హోల్స్కి ప్రూఫ్ ఆఫ్ వర్క్ ఫాసెట్లో టెస్ట్ నెట్కి సంబంధించిన ఎథీరియం మినిమం 0.01 ఎథీరియం అనేది మనం మైన్ చేసుకోవాలి. మనం ఇక్కడికి వెళ్ళి ఆ ఎథీరియం అడ్రస్ను కాపీ చేసుకోండి. కాపీ చేసుకున్న అడ్రస్ను ఇక్కడ పేస్ట్ చేయాల్సి ఉంటుంది. పేస్ట్, స్టార్ట్ మైనింగ్. మనకు ఆ టెస్ట్ నెట్ ఎథీరియం మైన్ అవుతూ ఉంటుంది. ఈ మైనింగ్ ఏమంటే డిపెండ్స్ అపాన్ మీ నెట్వర్క్ పైన ఆధారపడి ఉంటుంది. మ్యాక్సిమం అంటే ఒక 10 minutes టైం అవుతుంది అంతే. ఇక్కడ మినిమం మనం 0.10 ఎథీరియం అనేది మైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది టెస్ట్ నెట్కి సంబంధించి. ఇప్పుడు మనం టోటల్గా 0.126 మైన్ చేసుకున్నాం. ఇక్కడ స్టాప్ మైనింగ్, క్లైమ్ రివార్డ్స్ పైన క్లిక్ చేసుకోండి. ఈ అడ్రస్కు మనం మైన్ చేసుకున్న ఈ టెస్ట్ నెట్కి సంబంధించిన ఎథీరియం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. క్లైమ్ రివార్డ్స్ పైన క్లిక్ చేసుకోండి. ట్రాన్సాక్షన్ స్టేటస్ సెండింగ్ అని ఉంది. అలా వెయిట్ చేయండి. పైన చూసుకోవచ్చు ఇక్కడ క్లైమ్ ట్రాన్సాక్షన్ హ్యాస్ బిన్ కన్ఫర్మ్డ్ ఇన్ బ్లాక్. మనం ఇక్కడ మైన్ చేసుకున్న ఈ టెస్ట్ నెట్కి సంబంధించిన ఎథీరియం అనేది ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో 2 steps అయింది. ఇప్పుడు మనం మైన్ చేసుకున్న ఈ టెస్ట్ నెట్కి సంబంధించిన ఎథీరియంని 3rd స్టెప్లో మనం ఈ ఎథీరియంని స్టేక్ చేయాల్సి ఉంటుంది. లింక్ కాపీ చేసుకోండి. న్యూ ట్యాబ్ ఓపెన్ చేసుకోండి. మన మెటామాస్క్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ కనెక్ట్. 3rd స్టెప్ ఏమంటే మనం మైన్ చేసుకున్న ఎథీరియంని ఇక్కడ స్టేక్ చేయాల్సి ఉంటుంది. మీరు నెట్వర్క్ కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. హోల్స్కై నెట్వర్క్ మన అడ్రస్ ఇది. ఇక్కడ మనం తీసుకుంటే అవైలబుల్ టు స్టేక్ మ్యాక్సిమం 0.12 మాత్రమే స్టేక్ చేసుకోవచ్చు. దానిపైన అవదు. 0.08 ఎథీరియంని స్టేక్ చేయండి. మనకు ట్రాన్సాక్షన్ మెసేజ్ అనేది వస్తుంది. సో కన్ఫర్మ్. అలా వెయిట్ చేయండి. స్టేకింగ్ ఆపరేషన్ వాజ్ సక్సెస్ఫుల్ అని వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ 3rd స్టెప్లో అప్పుడప్పుడు ఏమవుతుందంటే అవైలబుల్ టు స్టేక్ అనే అమౌంట్ దగ్గర చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఎంత అమౌంట్ అయితే అక్కడ చూపిస్తుందో దానికాడికి కొద్దిగా తక్కువ చేసుకొని మీరు స్టేక్ చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ ట్రాన్సాక్షన్ అనేది కంప్లీట్ అవుతుంది. 2-3 times ట్రై చేయండి. మనకు ఈ స్టెప్ అనేది సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోతుంది. ఇప్పుడు టోటల్గా 3 steps చేసాం. ఇప్పుడు 4th స్టెప్ ఏమో చూద్దాం. 4th స్టెప్లో ఏమంటే ఈగన్ లేయర్ పైన మనం ఇప్పుడు స్టేక్ చేసాం కదా, దాన్ని రీస్టేక్ చేయాలి. లింక్ కాపీ చేసుకోండి. ఎంటర్ చేసుకోండి. మన వాలెట్ని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. కనెక్ట్ వాలెట్ పైన క్లిక్ చేసుకోండి. మనం మెటామాస్క్లోనే చేసుకున్నాం. మెటామాస్క్ పైన క్లిక్ చేయండి. విత్ మెటామాస్క్ ఇక్కడ నెట్వర్క్ చూసుకోవచ్చు. హోల్స్కై ఈగన్ లేయర్. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన ఇవ్వండి. కనెక్ట్. సైన్ ఇన్ పైన క్లిక్ చేయండి. సైన్ ఇన్ రిక్వెస్ట్ వస్తుంది మెటామాస్క్కి. కన్ఫర్మ్ చేసుకోండి. ఇక్కడ మనం చూసుకోవచ్చు మనం రీస్టేక్ చేసింది 0.08. సో మ్యాక్స్ పైన క్లిక్ చేయండి. తర్వాత డిపాజిట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు అప్రూవింగ్ అని వస్తుంది. మనం మెటామాస్క్ నుండి అన్ని ట్రాన్సాక్షన్స్ అనేది చేస్తూ ఉంటాం కాబట్టి మెటామాస్క్కి ఆ ట్రాన్సాక్షన్ మెసేజ్ అనేది వస్తూ ఉంటుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి. ఈ ట్రాన్సాక్షన్ అప్రూవ్ చేయాల్సి ఉంటుంది. అప్రూవ్ పైన క్లిక్ చేయండి. సో అప్రూవల్ సక్సెస్ఫుల్ అని వచ్చింది. కన్ఫర్మ్. ఇప్పుడు డిపాజిట్ అవుతూ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు మనం. సో డిపాజిట్ సక్సెస్ఫుల్ అయింది. ఇక్కడ 0.08 ST
ఎథీరియంని మనం రీస్టేక్ చేసాం. ఇక్కడ చూసుకోవచ్చు వాల్యూ. ఇది జస్ట్ టెస్ట్ నెట్కి సంబంధించిన వాల్యూ మాత్రమే. 4 స్టెప్స్ అనేది కంప్లీట్ చేసాం. ఇక్కడ 5th స్టెప్ ఏమంటే గెలాక్సీలో మనం రీస్టేక్ చేసిన ఎథీరియంని డెలిగేట్ చేయాల్సి ఉంటుంది. సో 5th స్టెప్, ఆ లింక్ కాపీ చేసుకోండి, మైసెస్ బ్రౌజర్లో పేస్ట్ చేసి ఎంటర్ ఇవ్వండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం చూసుకోవచ్చు మన వాలెట్ అనేది రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఈ టెస్ట్ నెట్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇప్పటి వరకు చాలామందికి ఈ టెస్ట్ నెట్ గురించి తెలీదు. టోటల్గా 89,000 అరౌండ్ 90,000 పీపుల్ మాత్రమే పార్టిసిపేట్ చేస్తున్నారు. సో ఛాన్సెస్ అనేది చాలా ఎక్కువ ఉంది ఎయిర్ డ్రాప్స్ పొందడానికి. దానివల్ల మనం పార్టిసిపేట్ చేస్తున్నాం. యువర్ రీస్టేక్డ్ బ్యాలెన్స్ అనేది ఇక్కడ ఉంది. సో డెలిగేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మనం డెలిగేట్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ డెలిగేట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. డెలిగేటింగ్ టు గెలాక్సీ అని ఉంటుంది. మెటామాస్క్ సంబంధించిన అప్రూవల్ మెసేజెస్ వస్తూ ఉంటుంది. మనం ఓకే ఇస్తూ ఉండాలి. కన్ఫర్మ్. ఇక్కడ డెలిగేటింగ్ టు గెలాక్సీ అని ఉంటుంది. సో ఇక్కడ డెలిగేటెడ్ టు గెలాక్సీ. సో ఈ టిక్ మార్క్ గ్రీన్ ఇంక్లో కనిపిస్తుంది కదా. సో సక్సెస్ఫుల్గా మనం ఈ 5 టాస్క్ అనేది కంప్లీట్ చేసాం. ఇక్కడ చూసుకోవచ్చు ఈ డెలిగేటెడ్ అని ఇక్కడ గ్రీన్ మార్క్లో మీకు ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు ఈ టాస్క్ను సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నట్టు. 5 టాస్క్లకు సంబంధించిన లింక్స్ అన్ని మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేసాం. మీరు స్టెప్ బై స్టెప్ యూజ్ చేసి వీడియో చూస్తూ ఈ టాస్క్ని కంప్లీట్ చేసుకోండి. మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి. మీరు చేసే ఆ లైక్ మాకు కొద్దిగా మోటివ్గా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.